అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప. మా కిడ్స్ ట్విన్స్ జాగృత్, జిగ్నస్. మేము ఒక 3 సంవత్సరాలు స్వరూప టీచర్‌న ఈ అంగన్వాడీ స్కూల్‌కి రావడం జరిగింది. జనరల్‌గా ప్రభుత్వ పాఠశాలలు అంటేనే అందరికీ ఒకలాంటి చిన్న చూపు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలు అంటే కూడా మనం అస్సలు పట్టించుకోము జనరల్లీ. కాకపోతే మా పిల్లల్ని ఈ అంగన్వాడీ స్కూల్‌లో జాయిన్ చేసినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాలు స్వరూప టీచర్, అలాగే విజయ ఆయమ్మ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా టేక్ కేర్ చేశారు పిల్లలు. జనరల్‌గా మనము బయట స్కూల్స్, మాంటిసోరీ స్కూల్స్ అని కానీ, లేకపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ, సీబీఎస్ఈ సిలబస్ చెప్తున్న స్కూల్స్ కానీ మనం చూస్తూ ఉంటాము. బికాజ్ చదువు కన్నా కూడా వాళ్ళు ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎక్కువగా చేయిస్తారు అన్న ఉద్దేశంతోటి లక్షలు లక్షలు మనం పెట్టి మన బిడ్డల్ని అక్కడ జాయిన్ చేస్తూ ఉంటాము. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ హావ్ అబ్జర్వ్డ్, నేను ఈ అంగన్వాడీ నుంచి చూసిందేంటంటే, అక్కడ ప్రైవేట్ స్కూల్స్‌లో చెప్పేదానికంటే కూడా అంగన్వాడీ టీచర్స్‌కి చాలా మంచి టాలెంట్ ఉంది. అంతే కాకుండా ఇక్కడ ఈ టీచర్స్ పిల్లలకి చూపిచ్చేవన్నీ కూడా మాడ్యూల్ బేస్డ్, మోడల్ బేస్డ్, ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, అలాగే ఆహ్, ఈ పిల్లలందరితో కూడా ఈ ప్రాక్టికల్ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంతా చేయిస్తూ ఉన్నారనమాట. సో, ఇవన్నీ చూసి చాలా ముచ్చటేసింది. బికాజ్ చిన్న పిల్లలైనా కానీ జనరల్‌గా పిల్లలు అనగానే ఒక కలరింగ్ ఇట్లాంటివన్నీ మనం నేర్పిస్తూ ఉంటాము. అలా కాకుండా చింతగింజలతో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం, పువ్వులతో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం, మన్ను, ఇసుకతో పిల్లలకి ఒక మాడ్యూల్ రెడీ చేసి అ, ఆ, ఈలు రాయించడం. అలాగే ఒక ప్లగ్ కార్డ్ పట్టుకొని అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ అని చెప్పడం. నిజంగా పిల్లలు కూడా చాలా బాగా, అంటే విజువలైజేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా పిల్లలు చాలా బాగా ఆ బొమ్మల్ని టీచర్స్ చూపించడము, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఆ మాడ్యూల్స్ గురించి విశదీకరించి టీచర్స్ చెప్పటం వల్ల పిల్లల్లో ఆ జిజ్ఞాస పెరుగుతుంది. అండ్ మా పిల్లలు 3 సంవత్సరాలు కూడా ఎప్పుడూ నేను స్కూల్‌కి పోను అని మారం చేయలేదు. డైలీ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు. డైలీ టీచర్ ఒక్కొక్క యాక్టివిటీ చేయించేది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ స్కూల్‌లో నేను బాగా గమనించడం జరిగింది. అండ్ పిల్లల్ని ఈ సర్క్యులర్ యాక్టివిటీ, లూప్ యాక్టివిటీ, కమ్యూనికేషన్ యాక్టివిటీస్ అన్నీ ఈ టీచర్ చేయిస్తూ ఉండేవాళ్ళనమాట. అండ్ ఇంకా పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ తయారు చేయడం, ఈ మాడ్యూల్ మేకింగ్‌లో భాగంగా గణేష్ ఐడల్‌ని ప్రిపేర్ చేసేవాళ్ళు. ఈ బతుకమ్మని క్రియేట్ చేసేవాళ్ళు. సో, క్రియేటివ్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయడం కోసము బాగా శ్రద్ధ తీసుకొని ఈ చిన్న బిడ్డల్లో ఈ జిజ్ఞాసను పెంపొందించడం కోసం టీచర్ బాగా కష్టపడ్డారు. అండ్ పిల్లల బాగా ఈ 1, 2, 3, 4, 5స్ కానీ, లేకపోతే ఈ ఆల్ఫాబెట్స్ కానీ, లేకపోతే అక్షరాలు కానీ చాలా స్పష్టంగా పాడేవారు. అండ్ చిన్నపిల్లలకి ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ హ్యాబిట్స్ కూడా ఇందులో నేర్పించారు. లైక్ పొద్దున మనమే లేవాలి, పళ్ళను బాగా తోమాలి, ఉతికిన బట్టలు కట్టాలి, ఇలాంటి పిల్లలు చెప్పేవాళ్ళు. అండ్ ప్రేయర్ కూడా పిల్లలు చాలా బాగా పాడేవాళ్ళు. పిల్లలమమ్మ పిల్లలము అని చాలా వాడేవాళ్ళు. అండ్ చిన్న చిన్న పోయమ్స్, సీతాఫలము అంటే లైక్ సీజనల్ వైస్ కూడా పిల్లలకి పూలని పరిచయం చేసే విధానం కావచ్చు, అలాగే పళ్ళని పరిచయం చేసే విధానం కావచ్చు, చాలా బాగుంది ఈ స్కూల్లో. లైక్ సీతాఫలము ఎంతో బలము అని చెప్పేవాళ్ళు. యెల్లో కలర్‌లో బంతి పువ్వు ఉంటుంది, పసుపు పచ్చ అని, ఆటల్లో అరటిపండు అని, ఇలాంటివన్నీ చాలా బాగా నేర్పించేవాళ్ళనమాట. అండ్ ఇంకా ఈ పోషకాహార విలువలను కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేసి నేర్పించారు ఈ టీచర్. అండ్ పిల్లల్లో ఎవరికైనా లైక్ ఎత్తు, బరువు బాగా కొలిసి చూసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ చూసేవాళ్ళు. మంత్ చూసేవాళ్ళనమాట. ఆ తర్వాత ఎవరికైతే ఈ పోషకాహార లోపమైతే ఉన్న పిల్లలని వీళ్ళు ఐడెంటిఫై చేసి, ఆ పిల్లలకి స్పెషల్‌గా కేర్ తీసుకొని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టుగా పిల్లలకి అన్ని డేస్ కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేసేవాళ్ళు, రాఖీ డే సెలబ్రేట్ చేసేవాళ్ళు. సో, అంటే మన ఫెస్టివల్స్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకు తెలియాలి అని చెప్పేసి కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇంతే కాకుండా మన భారతీయతకు చిహ్నమైన ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, వాటన్నింటిని బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. జాతీయ గీతం నేర్పించారు పిల్లలకి. జనగణమన అంత చిన్న ఏజ్‌లోనే బుజ్జి బుజ్జి మాటలతో బాగా పిల్లలు పాడేవాళ్ళనమాట. సో, అన్ని యాక్టివిటీస్ బావున్నాయి ఈ అంగన్వాడీలో. సో, ఆహ్,
చాలా బాగా టీచర్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. అండ్ ఆయమ్మ టీచర్ చాలా చూసుకున్నారు పిల్లల్ని. సో, ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు దిస్ అంగన్వాడీ స్కూల్.